డాక్టర్ గారు ఇప్పుడు మరి ఏ సమస్య ఉన్న వారి కోసం మనం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాము? ఇవాళ ఏంటంటే కండరాలు బలంగా ఉండడానికి అంటే మజిల్ స్ట్రెంగ్త్ బాగుండడానికి ఉపయోగపడేలాగా ఒక మంచి పత్యాహారం అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోటి తేలిగ్గా తయారు చేసుకుని చేద్దాం. కండరాలకు బలాన్నిచ్చే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మసూర్ పప్పు, టమాటోలు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర. కావాల్సిన పదార్థాలేంటో చూశారు కదా. మరి ఈ పత్యాహారం ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి డాక్టర్ గారు ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? ఇది తయారు చేసుకోవడానికి ముందు మనం పప్పులని ఉడకబెట్టుకోవాలి. మొట్టమొదట స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం నీళ్లు మరిగించడం మొదలు పెడదాం. అంటే మామూలుగా మనం ఒక కప్పు పప్పు వండాలంటే 2 కప్పులు సుమారుగా నీళ్ళు పోసుకుంటాం కదా. అలా కాకుండా అంటే 1కి 3 రెట్లు ఉండేటట్టుగా నీళ్ళు పోసుకుని నీళ్ళని మరిగించుకుంటుందాం. మరిగించేలోపు ఇందులో మనం వేసుకునేటువంటి పప్పులు ఏంటో చెప్పుకుందాం ఒకసారి. అంటే పప్పులు అన్నీ కూడా ప్రోటీన్లు కలిగి ఉంటాయి. అండ్ వెజిటబుల్ ప్రోటీన్ కనుక ఏంటంటే ఇతర హాని లాంటిది ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి ఇబ్బంది అక్కర్లా. అంటే యానిమల్ ప్రోటీన్ కంటే కూడా వెజిటబుల్ ప్రోటీన్ ఇతర అంటే ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా సరే తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అండ్ తేలికగా అరుగుతుంది కూడా ఇది. ఈ కందిపప్పుని తీసుకొని కందిపప్పు ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునేటువంటి పప్పులన్నీ కూడా కొంచెం పావు లెక్కన తీసుకుందాం. అంటే పావు కప్పు అన్నమాట. ఈ కందిపప్పు ఒక పావు కప్పు తీసుకుందాము, పక్కన ఉంచుకుందాం, వేద్దామన్నీ కూడాను. తర్వాత పెసరపప్పు చాలా తేలికగా అరుగుతుంది, ప్రోటీన్స్ అన్నీ బాగుంటాయి, తేలికగా అరుగుతుంది కూడాను. చిన్నపిల్లలకు కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఇది. దీన్ని కూడా ఒక పావు కప్పు పెట్టుకుందాం. తర్వాత శనగపప్పు కూడా ఒక పావు కప్పు. శనగపప్పులో కూడా ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో శనగపప్పును కూడా తీసుకుంటున్నాం. దీన్ని కూడా ఒక పావు కప్పు పరిమాణంలో పెట్టుకుందాం. తర్వాత మసూర్ పప్పు కూడా ఒక పావు కప్పు అనమాట. ఈ 4 రకాల పప్పులు ఎందుకు తీసుకుంటున్నామంటే వెజిటబుల్ ప్రోటీన్స్లో అంటే మనం ఇప్పుడు వెజిటేరియన్స్ వాళ్ళు తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఈ పప్పుల్లో కానీ అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్ తయారవడానికి కావాల్సిన అన్ని పదార్థాలు ఒక దాంట్లో ఉండవు. సో అన్నింటిని కలిపినప్పుడు ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి అన్నీ కలిసి ఈ మజిల్స్కి సంపూర్ణమైన పోషణ ఇచ్చేందుకు బాగుంటాయి అన్నమాట. సో అన్ని రకాల పప్పులు వాడుతున్నాం మనం ఇందులో. నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే 4 పావులు వచ్చేలాగా మనం సుమారుగా, అంటే మీరు కొలత ప్రకారం వేసుకోండి, మేము కొలత కాకుండా సుమారుగా వేస్తాం. 4 పావులు కలుపుకుంటే 1 కప్పు అయినట్టయితే ఆ 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళని మరిగించుకోవాలన్నమాట. సో కొలతలు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. శనగపప్పు, ఇప్పుడు ఈ పప్పులన్నీ మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. దాన్ని మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇది ఉడికేలోపు మనం కొంచెం తర్వాత స్టెప్ ఒకటి చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేద్దాం అంటే సన్నటి మంట కనుక స్టవ్ మార్చేసి దాన్ని దీని మీద పెట్టుకొని చిన్న స్టవ్ మీద మళ్ళీ ఒక చిన్న కడాయి పెట్టుకుని మిగతా పని చేద్దాం. మనం ఉడికిపోతూ ఉంటుంది లోపు. ఇందులో కలపవలసినటువంటి పదార్థాలు ఉన్నాయి మనకి. అందులోనూ ఆవాలు, జీలకర్ర, అది కొంచెం నూనె వెచ్చపడిందేమో చూసి దానిలో పోపులాగా వేద్దాం. ఇది మామూలుగా మనం పోపు వేసుకునేటువంటి పదార్థాలన్నీ వేసుకున్నాం ఇందులో. ఇప్పుడు దానిలోకి కొంచెం టొమాటోలు అన్నమాట. ఇందులోనే వేసుకోవాలి. ఇందులోనే టొమాటోలు ఉడికించుకుంటాం మనం ఇప్పుడు. ఉడికిపోయిందమ్మా టొమాటో. ఈలోపు మనకి పప్పు కూడా ఉడికి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది కూడా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది వేయించుకున్నటువంటి టొమాటోలు అవన్నీ కూడా ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు 2 కలిసిపోయాక కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు ఎప్పుడు చివరిలోనే కలుపుకోవాలి, ముందు కలిపేస్తే మనకి పోషకాలన్నీ కూడా పోతాయి. సో లాస్ట్లో కలుపుకుందాం. కొత్తిమీర మర్చిపోకూడదు కదా, పైన కొత్తిమీర జల్లేసుకుందాం. అసలు ఇది పత్యాహారంలో అయితే అనిపించట్లేదు.
మన పత్యాహారం రెడీ అయిపోయింది ఇంకా. అయితే డాక్టర్ గారు ఈ పత్యాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇప్పుడు రోజు మనం ఆహారం తీసుకునేటప్పుడు ఇది ఒక ఐటెం లాగా అన్నమాట. మామూలుగా ఏదో ఒకటి పప్పు, కూర అవన్నీ వండుకుంటాం కదా! అలాగా ఒక ఐటెంగా దీన్ని రోజు తీసుకున్నట్టయితే గనక కండరాల బలానికంటే మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ పత్యాహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. చూస్తుంటే కూడా ఏంటంటే మనకి పప్పు రోజు పప్పు తింటూ ఉంటాము. అన్ని రకాల పప్పు కలగలిపి చక్కగా తీసుకుంటున్నాం. అవును. రుచి చాలా బావుంటుంది. అలాగే బలానికి కూడా చాలా బావుంటుందన్నమాట.